అక్క కూతురునో అక్క కొడుకునో చేసుకోవడం, లేకపోతే గనక చెల్లి కూతురికి అన్న కొడుక్కి పెళ్ళిళ్ళు చేయడం, ఇవి మేనరికాలు అంటుంటారు. మేనరికాల వల్ల అనారోగ్యాలు లేదా ఆ జెనెటికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేటటువంటిది ఆరోపణలు ఉన్నాయి. సంసారాలు చేసుకుంటున్న బాగున్నోళ్ళు కూడా ఉన్నారు. ఇది ఎవరి లెక్క చూస్తే వాళ్ళది, ఎవరి వాదన చూస్తే వాళ్ళది. అయితే ముస్లిం సామాజిక వర్గం సాధారణంగా హిందూ సంప్రదాయంలో కానీ క్రైస్తవ సంప్రదాయంలో కానీ బాబాయ్ కొడుకు, పెదనాన్న కొడుకు, పెదనాన్న కూతురు, బాబాయ్ కూతురు ఇట్లాంటి పెళ్ళిళ్ళు ఉండవు. అది సాధారణంగా ఇండియాలో అయితే ముస్లిం సామాజిక వర్గంలో కూడా అట్లాగే ఉంటుంది, ఆ పెళ్ళిళ్ళు ఉండవు. కానీ విదేశాల్లో మాత్రం అవి జరుగుతున్నాయి. బ్రిటన్లో ఏదైతే సిరియా నుంచి, యెమెన్ నుంచి, లెబనాన్ నుంచి, పాలస్తీనా నుంచి, ఇరాన్ నుంచి, ఇరాక్ నుంచి అట్లాంటి ముస్లిం దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు తమ బాబాయ్ కూతుళ్ళని, పెదనాన్న కూతుళ్ళని ఇట్లాంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. బాబాయ్ కొడుకుల్ని, పెదనాన్న కొడుకుల్ని వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటుంటారు. అట్లాగే మరొక విచిత్రం ఏంటంటే కొన్ని పెళ్ళిళ్ళు అయితే వింత పెళ్ళిళ్ళు ఎట్లా ఉంటాయంటే వరుసకి తల్లి సవతి తల్లిల్ని పెళ్లిళ్ళు చేసుకుంటున్నాయి, సవతి తండ్రులు పెళ్లి చేసుకుంటున్నటువంటి సంఘటనలు కూడా ఉంటున్నాయి. దానికి అక్కడ ఆ సమాజం ఏం చెప్తుందంటే తమ వాళ్ళకి తాము కాపాడుకోవడం అని. దీనికి ఇప్పుడు అక్కడ బ్రిటన్ ప్రభుత్వం కూడా ఓకే చేసింది, దాన్ని అనుమతిస్తా ఆదేశాలు ఇచ్చారు. దీనికే ఆ దేశ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ని నిలదీస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఎంపీలే డైరెక్ట్గా అడిగారు, ఏంటి ఈ ధోరణి మిస్టర్ స్టార్మర్ అంటూ నిలదీసినటువంటి పరిస్థితి. స్టార్మర్ అసలు తెలుసా మీకు, ఇట్లాంటి పెళ్ళిళ్ళు యాక్సెప్టబులా, బ్రిటన్లో ఈ విధంగా చేస్తారా, బ్రదర్సు, సిస్టర్సు, ఫాదర్సు, డాటర్సు, సన్సు, మదర్సు ఇట్లాంటి పెళ్ళిళ్ళు ఏ విధంగా కరెక్ట్ అన్నటువంటి పాయింట్ని రైజ్ చేసుకొచ్చారు. దానికి స్టార్మర్ అయితే వాళ్ళ మతాచారాల ప్రకారం వాళ్ళు చేసుకునే దానికి అబ్జెక్షన్ పెట్టదలుచుకోలేదు నేను అన్నటువంటిది చెప్పుకొచ్చినటువంటి విషయం ఇప్పుడు పెద్ద చర్చకి తావిస్తుంది.